దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు, అదేవిధంగా ప్రాణం ఉండగానే ప్రభువుని తెలుసుకో. ఒక్కసారి దీపం మారిపోతే ఇల్లు మాత్రమే చీకటి అవుతుంది. అదేవిధంగా ప్రాణం పోతే మనం ప్రభువుని తెలుసుకోకుండా ఈ లోకాన్ని మనం విడిస్తే ఆ భయంకరమైన నరకానికి మనం వెళ్తాం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రూపాన మాటల ద్వారా, క్రియ ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా ఏదో ఒక రూపాన పాపం చేస్తూనే ఉన్నాడు. మరి అలా పాపం చేస్తున్న మానవుడిని రక్షించడానికి ఈ లోకంలో ఉన్న దేవతలు కానీ, దేవుడు కానీ, ఈ లోకానికి ఇప్పుడు ఎవరు కూడా పరిపూర్ణంగా రక్తం అనేది చిందించి మరి ఆ పాపాలకు విముక్తి అనేది ఈ లోకానికి ఏ దేవుడు కూడా రాలేదు. ఆ పాపానికి విముక్తి కలిగించడానికి ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు కూడా ఈ లోకానికి రాలేదు. అదేవిధంగా ఈ లోకానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మరి రక్తం చిందిస్తే పాప క్షమాపణ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో చేసిన ప్రతి మానవుడి పాపములు తనపైన వేసుకొని సిలువలో లోకంలో రావాల్సిన ప్రతి శిక్ష, ప్రతి మానవుడి శిక్ష ఆయన సిలువలో భరించాడు. ఆయన రక్తం చిందించాడు. ఏ పాపం ఎరుగని ఆయన రక్తం చిందించి మనం రక్షించాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకే ఒకటి, మనం చిన్నతనం నుంచి చేసిన ప్రతి పాపములు ఆయన యొద్దకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే నేను రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం చేయాల్సిన ఒకటి, మనం చేసిన ప్రతి పాపాలు ఆయన వద్దకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నమ్మి ఆయన నిజమైన దేవుడని మనం హృదయమందు విశ్వసించినట్లయితే చిన్నతనం నుంచి మనం చేసిన ప్రతి పాపాలని ఆయన క్షమిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం చేసిన ప్రతి పాపాలు ఆయన వద్దకు వద్దాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. సడన్గా అనుకోకుండా మనం చనిపోతే ఆ భయంకరమైన నరకానికి ఈ లోకంలో ఏ బిడ్డ కూడా వెళ్ళకూడదని యేసు ప్రభు దేవుడే ఈ లోకానికి వచ్చి లోకంలో ఉన్న ప్రతి వారి కొరకు ఆయన రక్తం చిందించాడు. అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎవరు కూడా మనం రక్షించలేరు. కాబట్టి మనం చేసిన ప్రతి పాపాలను ఒప్పుకొని ఆయన యందు బాప్తిసం పొంది ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాను.